గోపి గారు సార్ ఎక్కడ లైవ్లో ఉన్నారా? పర్లేదు చెప్పండి, అది మంది కాదు లేదు, చెప్పండి. గొర్రెలు ఉన్నారు కలపండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో నమస్తే అన్న. నమస్కారం చెప్పండి. మిస్ కాల్ వచ్చిందన్న. ఏంటండి? మిస్ కాల్ వచ్చిందన్న. మిస్ కాల్ నాకు మీ దగ్గరికి ఫోన్ వచ్చింది, అందుకే నేను చేశాను. చెప్పండి. ఎవరు? ప్రవీణ్ గారా మాట్లాడేది? అవునండి, అవునండి. క్రిస్మస్ హడావుడి ఎలా ఉంది ఏంటని? క్రిస్మస్ హడావుడి ఏమైనా ఉందా? అంత బాగానే ఉందండి. శివశక్తిలో చూసాను, డిగ్రీలో ఉన్నాను, అంత బాగానే ఉంది. ఓకే ఓకే ఓకే. అంటే మీరు దానికోసం ఫోన్ చేశారా? ఊరినే మరి క్రిస్మస్ హడావుడి చేస్తున్నారా లేదా ఇంకా? మేము క్రిస్మస్ చేయట్లేదండి. మేము చేయరా? మేము ఓన్లీ శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి చేస్తున్నాం. మీకు హిందూ పండుగ మన విదేశ కల్చర్ కదండి, అది మన దేశ కల్చర్ కాదు కదా. విదేశం ఎయిడ్స్ బిల్డ్ వచ్చిందని విదేశం నుంచి మీరు వేసుకోరా? చేసుకోనండి. నేను ఓన్లీ మన ఎయిడ్స్ వచ్చేసింది అనుకోండి, బిల్డ్ విదేశాలు దొరుకుతుందంటే వేసుకోరా? చేసుకోండి. ఇండియాలో వాడిన ఫోన్సే వాడతాను, మన ఇండియాలో ఉన్నాయి. అలాగే ఇండియాలో పండించిన పంట తింటాను, మన ఇండియాలో తయారైన మొబైల్స్ వాడతాను, మన ఇండియాలో తయారైన కంప్యూటర్లే వాడతాను. మరి ఇండియా ఈ సిమెంట్ మన ఇండియాలో తయారవ్వలేదు కదా, సిమెంట్ మన ఇండియా వాళ్ళు కనిపెట్టలేదు కదా. ఇక్కడ నంద్యాలలో ఉంది, నంద్యాలలోనే సిమెంట్ అక్కడ తయారైన సిమెంటే ఉంది. ఫార్ములా ఆల్ది కదండి, ఫార్ములా ఆల్ది కదా, మంద కాదు కదా. మందే అండి. ఫార్మా సిమెంట్ కలిపెట్టినాడు మీరు మాట్లాడుతుంటారు సార్, చిన్న వర్క్ లో ఉన్నాను, మీరు మాట్లాడుతున్నారు. సిమెంట్ కలిపెట్టినాడు ఎవరు సార్? హలో సార్, సిమెంట్ ఎవరు కనిపెట్టారు చెప్పండి సార్. సిమెంట్ ఎవరు కనిపెట్టారా? సిమెంట్ బలానోళ్ళు కనిపెట్టారని ఎక్కడైనా ఉందా? ఎందుకు లేదు? ఎవరు కనిపెట్టారు? ఎవరి కాళ్ళకి పేర్లు ఉన్నాయి కదా. చదువు ఏంటో పేరు చదువు. ఎవరికాదు ఇప్పుడు కరెంట్ పని కనిపెట్టినాడు పేర్లు చదువు అయ్యా. నువ్వు చెప్పారన్నావు December 25th ఎందుకు చేసుకోవట్లేదు అన్నావు. అసలు యేసు అనేవాడు పుట్టినట్టు బైబిల్లో December 25th లేదు, అందుకు చేసుకోవట్లేదు మేము. డిసెంబర్ బైబిల్లో ఉందనుకో అప్పుడు చేసుకుంటా, బైబిల్లో లేకుండా చేసుకునేవాడంతా ఎదవాలి నా దృష్టిలో. అవును, December 25th బైబిల్ ఎక్కడుందో చూపించు, నేను తెలుసుకుంటాను. బైబిల్లో లేదండి, కాకపోతే మరి లేనప్పుడు మనం ఎలా నమ్మాలండి? ఏదైనా గ్రంథంలో రాసినప్పుడు కదా మనం నమ్మేది, రాయకుండా మనం ఎలా నమ్ముతాం గ్రంథం ఆధారంగా? అవి రాశారులేండి, అవన్నీ ప్రూఫ్ చేస్తారు కూడా. మీరు చేయండి సార్ ప్రూఫ్. ఇప్పుడు మీరు ఫోన్ చేసి దేనికి December 25th చేసుకుంటున్నారా లేదని ఫోన్ చేశారు, బాగుంది. ఎక్కడ రాసింది December 25th చేసుకోమని? ఇప్పుడు మనకు ప్రామాణికం దైవ గ్రంథం బైబిల్ అని మీరు నమ్ముతున్నారు, దాంట్లో ఉందనుకోండి కంపల్సరీ చేసుకోవాలి, మనం తప్పదు. ప్రపంచం అంతా జరుపుకోవాలి. దాంట్లో లేనప్పుడు నేను December 25th చేసుకోమన్నాడు ఎదవెవడాడు? ఎందుకు చేయలేం? ప్రామాణికంగా బైబిల్ ప్రామాణికం కాదా నీకు? ప్రామాణికమైనా అవ్వకపోయినా అయ్యిందా కాదా అడిగిందా నీ స్ట్రైట్ గా? బైబిల్ ప్రామాణికమా కాదా? ప్రామాణికం దాంట్లో ఎక్కడ రాసి చూపించు 25th చేసుకోమన్నాడని. మరి బైబిల్లో లేనప్పుడు నువ్వెలా నమ్ముతావయ్యా దాన్ని? దానికి నేను చిన్న ఎదురు క్వశ్చన్ ఏమనుకోకండి. ఎదురు క్వశ్చన్ ముందర అసలు వాడు పుట్టాడని నిరూపించు చాలు నాకు. ఆ December 25th పుట్టాడని నిరూపిస్తే నువ్వు ఏ ప్రశ్న అడిగే సమాధానం చెప్తాను నేను. మరి నేను నిరూపించేసానండి ఆల్రెడీ. ఏం నిరూపించావు? నువ్వేంత తాగున్నావా? నేను తాగలేదబ్బా. మరి తాగలేనప్పుడు నిరూపించాను మాట నువ్వు ఎట్ట మాట్లాడి? ఎప్పుడు నిరూపించాల్సింది? ఏం చెప్తున్నావు? December 25th వేసి పుట్టాడా అన్న నిరూపించానన్నావు, ఏం చేయాలి నిన్ను? మరి నిరూపించంటే ఏం తీసుకెళ్ళి ఫిరంగి ఉంటుంది చూసావు, ఫిరంగి గొట్టంలో పెట్టి కింద నొక్కితే గుండు నొక్కితే సరిపోయింది. అప్పుడు నీకు అప్పుడు కరెక్ట్ గా 25th కనపడుద్ది నీకు. అరే బాబు, హిస్టరీ సంగతి తీసి పక్కన పెట్ట. హిస్టరీలో యేసు కొజ్జావాడని రాశాడు, యేసు రేప్ చేశారు. అరే ఎన్రా బాబు, ఈయనరా యేసుని రేప్ చేశారని రాశారు, యేసు కొజ్జావాడని రాశారు, మేరీ లంజా అని రాసుకున్నారు హిస్టరీలో. మరి అవన్నీ నువ్వు నమ్ముతావా? అది పెట్టినోళ్ళు రాసిన మాటలు. మరి పెట్టినోళ్ళు మాటలు ఎందుకు వింటాను నేను? మరి ఇప్పుడు యేసు పుట్టాడని మరి ఎట్లా 25 ఎట్లా నమ్ముతున్నావు మరి నువ్వు? నేను ఎలా నమ్ముతున్నా అంటే ఆయన బెత్లెహేం వెళ్ళినప్పుడు ఆయన గురించి రాశారు. ఏమని రాశారు? మేరీ లంజా ఆ టాల్ముడ్ గ్రంథంలో యూదులే రాసుకున్నారు, నువ్వు నేను రాసింది కాదు అది.
టాల్ముడ్ గ్రంథం అని దాంట్లో కూడా మేరీ కిట్నో ప్యాంతర్ రాసిందే. అనే రోమన్ సైనికుడితో సెక్స్ చేసి పిల్లల్ని కన్నని చెప్పి కిట్నో యేసు ఎన్నో పుట్టిన రాస్తారు. టైంలోనే టాల్ముడ్ గ్రంథంలో రాశారు, యూదులు రాసుకున్నారు. అవన్నీ ప్రామాణికం కాదు. మరి 25 ప్రామాణికం ఎలా? ఎలాగంటే ఆ. ఆయన గురించి అక్కడ ఎవరాయన? రాశారు ఏమని ఎవరాయన? ఎవరాయన? ఇందా చెప్పారు కదా ఆయన పేరు. ఏమని పేరు? నేను మర్చిపోయాను ఆయన పేరు. ఉమ్. ఆయన పేరు మర్చిపోయాను. ఆయన ఏం చేశాడంటే ఎవరాయన? ఆయన పేరు చెప్పవయ్యా. ఆయన ఏం చేశాడు తర్వాత ముందర ఆయన పేరు చెప్పేందో. కైసర్ ఆగస్టు కైసరా? వాడేవుడు? కాలంలో ఈ వాడేవుడే కైసర్ ఎవడయ్యా? కైసర్ చేసుకోమంటే నువ్వు చేసుకుంటావా? కైసర్ రాజులండి, రాజు. వాడు కైసర్ రాజు సంగతి నాకు ఎందుకయ్యా? బైబిల్లో ఉందా లేదా చెప్పవయ్యా అంటే నువ్వు కైసర్ రాజు అంటావు. బైబిల్లో ఉంది కదా. ఎక్కడుంది? నేను కైసర్ రాజు గురించి అడగట్లా. డిసెంబర్ 25 యేసు పుట్టాడని ఎక్కడుందని అడుగుతున్నాను నేను. మరి అదే ఆయన సెన్సెస్ రాశాడు. ఎవడాయన? సెన్సెస్ రాయమన్నాడు, లెక్కలు రాయమన్నాడు. జనాభా లెక్కలు రాసిన తర్వాత ఆ లెక్కల పత్రం దొరికింది మళ్ళీ మనకి. ఎక్కడ దొరికింది? పురావస్తు శాఖ వాళ్ళ దగ్గర ఉంది. పురావస్తు శాఖ దగ్గర ఉందా? ఏది ఒకసారి నాకు ఫోటో పెట్టు. ఇజ్రాయెల్ లో ఉంది. అసలు అప్పుడు పేపర్ ఉందా? దేని మీద రాశారు? అప్పుడు పేపర్ ఎందుకు లేదు? ఉంది కదా. అరే ఎర్రిపుకులు అంజా కొడక, 1500 న్యూటన్ బర్గ్ అనేవాడు పేపర్ కనుక్కున్నాడు. అప్పుడు అది తీశారు. ఎరుపుక అరే ఎర్రిపుకులు అంజా కొడక, అప్పుడు తోళ్ల మీద రాసుకునేవాళ్ళు రా. అరే ఎర్రిపుకులు అంజా కొడక. అరే అప్పుడు బైబిల్ మొత్తం కూడా తోళ్ల మీద రాయబడింది. పేపర్ ఎక్కడ? ఎరుపుకులు అంజా కొడక అని ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? బైబిల్ మొత్తం కూడా తోళ్ల మీద రాశారు. నీ అమ్మ ఏం మనుషులు రా మీరు? పేపర్ ఉంది అప్పుడు. ఏసు పుట్టిన టైంలో పేపర్ ఉందా? అరే ఏసు పుట్టిన టైంలో పేపర్ ఉందా? ఏం తెలియదు. ఎరుపుగా పాత నిబంధన గ్రంథం ఎలా రాశారు మరి? తోళ్ల మీద రాశారా? తోలు మీద. అదే అన్నాను నేను. అదే దొరికింది. తోలు మీద తోలుకి తేడా ఏంటి? ఏం పేపర్ అనుకున్నది? ఏం పేపర్ అది? అది నేను అడిగింది అది కాదురా. పేపర్ ఉంది అన్నావు, నేను తోళ్ల మీద రాశారని చెప్పా. ఈ ఐజిప్టీలు అప్పుడులోనే పేపర్ వాడారు. పేపర్ మీద పేపర్ అన్నావు. ఏ పేపర్? ఈజిప్టియన్స్ పేపర్ వాడారు. ఐటీసీ పేపరా? అరే ఐటీసీ పేపర్ నువ్వు చెప్పింది మోడర్న్. అది అంతకుముందు ఏ పేపర్? దాని పేపర్ అని డైరెక్ట్ ఉంటుంది. దాని పేపర్ ఏదో ఉంటుంది. దాని పేరు ఎందుకు చెప్పు? పెప్పట్రీ అని ఉండేది. దాని మీద రాశారు. దాని మీద పేపర్ కాదది. పేపర్ కాదది. తోళ్ల మీదే. ఇప్పుడు కొత్త నిబంధన అంతా పాత నిబంధన దొరికింది, తోళ్ల మీద దొరికింది. ఈజిప్ట్ నేను చెప్తున్నాను 350 సంవత్సరంలో బైబిల్ కొత్త నిబంధన తోళ్ల మీద రాస్తుంటే అది పట్టుకొచ్చాడు కాన్స్టంటైన్ రాజు. అది ఎరుపుకు నీకు ఏం తెలియదు లెక్కనే. ఎరుపుకు లంజా కొడుకురా. ఏసుగాడి బైబిల్. అరే లంజా కొడక ఏసు పుట్టాడు బైబిల్లో. నీ అమ్మ లంజా కొడక ఏం మాట్లాడుకున్నావు నువ్వు నా కొడకని? అప్పటికే ఈజిప్టియన్స్ ఏంట్రా నీ అమ్మని దెంగ? ఏసుగాడు పుట్టింది లంజా కొడుకు ఎక్కడ పుట్టాడు? నీ అమ్మని దెంగ నా కొడక. నీ యాని కొత్తలో నా సుల్లి లంజా కొడక. నీ అమ్మని దెంగాని ఏసుగాడు పుట్టలేదురా. డిసెంబర్ 25 లేదురా అంటే లంజా కొడక. నీ అమ్మని దెంగ ఉందంటావు నా కొడక. బైబిల్లో చూపించరా? మేరీ లంజా అని నమ్ముతావా? మేరీ లంజా నమ్ముతావా? మేరీ లంజా రాస్తుంది నమ్ముతావా? మేరీ లంజా నమ్ముతావా? మరి మేరీ పెద్ద లంజా బైబిల్లో రాస్తుంది. నేను టాల్ముడ్ గ్రంథంలో రాసుకున్నారంట. నమ్ముతావా నువ్వు? మరి డిసెంబర్ 25 ఎలా చేసుకుంటావు? ఎట్లా చేసుకుంటావురా? మేరీ పూకు చాట అంటుందని రాసుకున్నారా? మరి నమ్ముతావా? మేరీ పూకు చాట అంటుందని రాసుకుంటారా? నమ్ముతావా నువ్వు? బైబుల్ నువ్వు పుట్టినట్టు చేసుకున్నావు. నువ్వు సన్నాసి దరిద్రుడురా నువ్వు. బైబుల్లో ఉన్నదే చేసుకోవాలి. అర్థమైందా? నీ సొంతంగా నాకు నచ్చింది చేసుకుంటే చేసుకుంటే మాకెందుకు చెప్తున్నావు చేసుకోమని? నీ పెళ్ళాన్ని దెంగాలి నా కోరిక ఉంటుంది పంపిస్తావా? మరి ఉంటుంది. లంజకొడుకు ఏసుగాడు కదరా. తండ్రి పేరు చెప్పు. లంజకొడుకు వాడు ఏసుగాడు. తండ్రి లేకుండా పుట్టాడు లంజకొడుకు. నీ అమ్మని దెంగ లంజా కొడక. నువ్వురా పుట్టింది లంజా కొడక. ఏసుగాడు తండ్రి లేకుండా పుట్టిన లంజా కొడుకు రాడు. నీ అమ్మ మేరీని దెంగానరా నేను. మేరీని దెంగానరా? మేరీని మేరీని దెంగితే ఏసుగాడు పుట్టాడు. ఎవరు చెప్పాడు నీకు? ఎవరు చెప్పాడు? మేరీ లంజా బైబిల్లో రాసింది, టాల్ముడ్ గ్రంథంలో రాసింది. అది నమ్మవా నువ్వు? మేరీ లంజా టాల్ముడ్ గ్రంథంలో రాసిందిరా బాబు. మేరీ గాడు మేరీ అనేది ప్యాంత్రని రోమన్ సైనికుడు దెంగించుకుంటే యేసు పుట్టాడని చెప్పి టాల్ముడ్ గ్రంథంలో రాసుకుని. నేనన్నమాట కాదు, అయితే టాల్ముడ్ గ్రంథం యూదులు రాసుకున్నారు. అది ఒకసారి తీసి చదువుకో. దాని పూకు మీద ఆతులు కొరిగినట్టు ప్యాంతర్, దాని పూకు ఆతులు కొరిగినట్టు కూడా రాశాడు ప్యాంతర్ అనేవాడు.
అరే ఏమైపోయావురా? ఉన్నారు కానీ నాకు ఎందుకు ఫోన్ చేశారు ఇందాక గోపి గారు? ఇందాక నాకు ఫోన్ చేసి నువ్వు ఎవరో కాన్ఫరెన్స్ లో తీసుకున్నారు. ఇప్పుడు తీసుకోరా, ఆడెవడో తీసుకో, లంజావుడిని తీసుకో, ఎవడున్నాడు తీసుకో కాన్ఫరెన్స్ లో. ఆ లంజావుడికి ఎవడో ఇందాక ఉన్నాడు. హలో, ఆడున్నాడు నా కొడుకు, లంజా కొడుకు ఆడు ఉన్నాడు. మేరీ లంజాని టాల్ముడ్ లో రాసుకున్నారు. ఎందుకు ఎందుకు దేనికోసం ఫోన్ చేసిండు? దేనికోసం అలా మళ్ళీ సిమెంట్ అంటాడు. అర్థం కాదు. మేరీ లంజాని టాల్ముడ్ గ్రంథంలో రాసింది. మమ్మల్ని ఏం చేయమంటావు దానికి? అది లంజా, అది మేమన్న మాట కాదుగా. మధ్యాహ్నం నుంచి సుమారు ఒక 7-8 మంది పాస్టర్లు ఫోన్ చేశారండి మన షాపింగ్ గురించి. కలపండి ఎవరైనా ఉంటే. మా ఊరికి వచ్చాను మళ్ళీ అవన్నీ వెతికి దేనికి ఒకసారి చూద్దాము. మళ్ళీ మన యథావిధిగా మన టిఎస్ కుమార్ తదితరులు అందరూ కౌంటర్లు బూదులు తిరుగుతా ఉన్నారు మన షాపింగ్ గురించి. స్టార్ట్ చేశారు వాళ్ళు. కాదండి, ఎవరైనా ఉంటే డిబేట్ కి రమ్మని చెప్పండి. వచ్చేలోపు నేను కట్ చేశాను. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं బిజీ వస్తుంది. వాడు ఇంకొకటి ఎవరో లైన్ లో తెచ్చుకోండి. తీసుకోండి ఎవరిని తీసుకున్నా పర్వాలా. మళ్ళీ కలపండి. ఓకే ఒక నిమిషం. అమ్మా పిక్చర్ మిస్డ్ కాల్స్ ఉన్నాయండి బాబోయ్ వీడివి. 3, 4, 5, 6. కలపండి ఇంట్రెస్ట్ గా ఉంది నాకు కూడా. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. తమ్ముడు అంటే మనము బైబిల్ ప్రకారంగా మాట్లాడుతున్నామా? తమ్ముడు ఒక అరగంట ఫోన్ సార్ ఇప్పుడే మాట్లాడాలి. నాకు మూడు వచ్చింది, ఇప్పుడే మాట్లాడాలి. మాట్లాడరా మీరు పూకులో నా చుల్లి తాగి మాట్లాడతావా? లంజోడికి నీ పిల్లని దెంగి మాట్లాడతావా? నీ పెళ్ళం పూకులో తాగిన బాటిల్ పెట్టరా? చెప్పు. అరే నీ పెళ్ళం పూకులో తాగి బాటిల్ పెట్టు. నీ పెళ్ళం పూకులో తాగి బాటిల్ పెట్టు. ఒక అరగంట పోతే మాట్లాడతాను. అరే లంజోడికి నా నెంబర్ డైరెక్ట్ కాల్ చేయరా? నీ నెంబర్ ఇస్తా. నీ అమ్మ దెంగ నా కొడక, నా నెంబర్ ఇస్తా రాసుకో. కట్ చేసి మళ్ళీ కలపండి. లంజోడికి అమ్మ దెంగ అని కలపండి. సరే ఏముంది ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి మరి ఇదే స్పీడ్ కంటిన్యూ చేద్దాం. సరే వాడికి ఫోన్ చేస్తే నాకు చేయండి మళ్ళీ. ఓకేనండి.